హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము చేస్తుండేది బ్లూ పీ రైస్. ఇది వచ్చేసి నా ఓన్ ఇన్వెన్షన్. సో రెసిపీ నేను ఇంట్లో ట్రై చేసిండేది శంకు పువ్వుతో. దీన్ని బ్లూ పీ రైస్ అని పేరు పెట్టిండా. సో దీనికి కావాల్సిండేది బీన్స్, పీస్, క్యారెట్, చిల్లీ, గోడంబి, మళ్ళీ చెక్కే, మొగ్గు, లవంగ, పలావ్ ఆక, ఇది జింజర్ గార్లిక్ పేస్ట్, ఇవన్నీ కావాలా. ఫస్ట్ కుక్కర్లో నూనె వేసుకున్నా. అది కాస్త ఉడకైనాక శుంఠి వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా. తర్వాత నేను మసాలాలు పెట్టుకున్నా కదా, చెక్కే, మొగ్గు, లవంగాన్ని, దాన్ని పలావ్ ఆక, గోడంబి, దీన్ని వేసుకొని నూనెలో బాగా ఫ్రై చేసుకున్నా. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవచ్చు. నేను కానీ అంత కలర్ వచ్చేదాక ఫ్రై చేసుకోలేదు. తర్వాత మిరపకాయలు వేసుకున్నా. నేను ఫ్లేవర్కి మాత్రం వేసుకోకుండా, స్పైసీ ఉంటే బాగుండేలే ఈ రైస్కి. కాస్త తక్కువ వేసుకోండి చిల్లీని. తర్వాత బీన్స్, బఠానీ, మళ్ళీ క్యారెట్ని వేసుకోండి. ఇది 3 వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేయాలి. వెజిటేబుల్ టేస్ట్, ఫ్లేవరు బాగా ఎక్కువ అవుతుంది, మళ్ళీ స్మెల్ బాగా వస్తుంది. నూనెలో ఫ్రై చేసుకోండి. అలా ఒక 5-10 మినిట్స్ నూనెలో బాగా ఫ్రై చేసుకోండి. నేను ఉత్తు నూనె వేసుకున్నా స్టార్టింగ్. మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి 2 వేసుకోండి. నేను లాస్ట్లో వేసుకుంటున్నా. నేను ఇక్కడ యూస్ చేస్తూ ఉండేది ఇండియా గేట్ బాస్మతి రైస్. ఇది వచ్చేసి దుబార్ అనే పేరు. ఇక్కడ సైడ్లో నేను పిక్ చేసింటా రెఫరెన్స్కి. ఈ రైస్లో చేసుకుంటున్నా. నేను 3 టైమ్స్ చేసుకోండా. టేస్ట్ అల్టిమేట్గా ఉన్నింది. అందుకే నేను మీతో రెసిపీ షేర్ చేస్తూ ఉండా. సో ఈ రైస్కి, 1 గ్లాస్ రైస్కి నేను ఇక్కడ 2 గ్లాసు వాటర్ వేసుకుంటున్నా. రైస్ టెక్స్చర్, టేస్టు అన్నీ బాగుంటుంది. 1 గ్లాస్ రైస్, 2 గ్లాస్ వాటర్. ఇది కొంచెం వేసినాక ఒక 5 మినిట్స్ తర్వాత లెమన్ వేసుకుంటున్నా. నేను ఇక్కడ 1 లెమన్ వేసుకుంటా. మీరు కావాలంటే ఆఫ్ వేసుకోవచ్చు, ఇష్టం అయ్యలేదంటే. లేదంటే 1 వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఆ రుచి ఎంత కావాలో అంత ఉప్పు వేసుకోండి చూసుకొని. నేను చెప్తే కదా స్టార్టింగ్లో బ్లూ పీ ఫ్లవర్ అని. ఇదే శంకు పువ్వు. ఇదే నేను ఈడ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి. దీన్ని వేసుకుంటా ఉన్నా. ఫ్రెష్ది కొంచెం, డ్రైది కొంచెం వేసుకుంటా ఉన్నా ఫ్లవర్స్. మీ దగ్గర బరీ డ్రై ఉంటే అది కూడా వేసుకోవచ్చు, ఫ్రెష్ది ఏం అవసరం లేదు. ఇది వేసి నీట్గా మిక్స్ చేసి, నెక్స్ట్ నేను గీ ఇప్పుడు వేసుకుంటా ఉన్నా. మీరు స్టార్టింగ్ వేసుకుంటే పర్వాలే, నేను ఇప్పుడు లాస్ట్లో వేస్తా ఉన్నా గీ. సాల్ట్ చూసి కొంచెం నీళ్ళు తాగేసి చూడండి. సాల్ట్ తక్కువ ఉంటే ఈడే వేసుకోవాలా. నెక్స్ట్ ఆ తర్వాత అంటే మీరు వేసుకొని మిక్స్ చేసుకొనేకి వచ్చేలే, సరిగా వచ్చేలే. సాల్ట్ టేస్ట్ చూసేసి కుక్కర్ మూసి పెట్టండి. ఫుల్ చాలా స్లిమ్ మంటతో 10 మినిట్స్, 2 విజిల్స్. 10 మినిట్స్ అవుతుంది విజిల్ రాలేకపోతే. విజిల్ వస్తే 2 విజిల్స్ కరెక్ట్గా కుక్ అయి ఉంటుంది రైసు. మీకు నీట్గా ఉదురుగా వస్తుంది. ఫ్లేవర్ మాత్రం బాగుండే, నాకు చాలా ఇష్టమయ్యా. 3 సతి చేసి ఇష్టమైంది అని మీతో షేర్ చేసుకుంటున్నా. దీంతో పన్నీర్ కర్రీ నేను కాంబినేషన్గా చేసుకున్నా. పన్నీర్ కర్రీ వీడియో నేను దీనికి ముందు వేసుకున్నా. డిస్క్రిప్షన్లో వేస్తాను లింక్. పన్నీర్ కర్రీది ట్రై చేయండి.
ఇది రెండు కాంబినేషన్ మాత్రం అల్టిమేట్గా ఉంది, సక్కత్గా ఉండే. మీరు ట్రై చేయండి, ఎలా ఉంది అని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్